ఈరోజు మనం సింపుల్ వర్డ్స్‌లో 'ద ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్' అనే చాప్టర్‌ని సింపుల్‌గా నేర్చుకుందాం. ఫస్ట్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటో చూద్దాం. ద సన్, మూన్ అండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ది నైట్ స్కై అయితే సెలెస్టియల్ బాడీస్ అంటారు. అంటే నైట్ స్కైలో షైన్ అవ్వకపోతే సెలెస్టియల్ బాడీస్ అనరా అంటే, షైన్ అవ్వకపోయినా గూడా సెలెస్టియల్ బాడీస్ అనే అంటారు. కింద చూడండి, సమ్ ఆబ్జెక్ట్స్ హావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. కొన్ని ఆబ్జెక్ట్స్‌కి వాటి హీట్ అండ్ లైట్ వాటికి ఉంటాయి. కానీ కొన్ని ఆబ్జెక్ట్స్‌కి ఉండవు. అయినా కూడా వాటిని సెలెస్టియల్ బాడీస్ అనే అంటారు. స్పేస్‌లో ఉండి నేచురల్ ఆబ్జెక్ట్ అయితే వాటిని సెలెస్టియల్ బాడీస్ అనే అంటారు. కింద పిక్చర్‌లో చూడండి, యాస్ట్రాయిడ్స్, మూన్, సన్, గెలాక్సీ, కామెట్స్, బ్లాక్ హోల్ ఇలా వీటన్నిటిని గూడా సెలెస్టియల్ బాడీస్ అనే అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ ఉంది. ప్లానెట్‌కి దాని లైట్ అది ఓన్ ప్రొడ్యూస్ చేసుకోదు. అది సన్ మీద డిపెండ్ అయి ఉంటది. అయినా గూడా దాన్ని సెలెస్టియల్ బాడీస్ అనే అంటారు. ఎందుకంటే అది స్పేస్‌లో ఉంటుంది గాబట్టి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సన్. సన్ అనేది ప్లానెట్ కాదు. ఇది ఒక స్టార్. అప్ నైట్ టైమ్‌లో స్టార్స్ ఉంటాయి కదా! అది సేమ్ సన్ లాగానే. కాకపోతే సన్‌ని వచ్చే హీట్‌ని మనం ఫీల్ అవుతాం. కానీ స్టార్ నుంచి వచ్చే హీట్‌ని మనం ఫీల్ అవ్వం. ఎందుకు అంటే అవి మనకు చాలా దూరంగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరోప్లేన్ ఉంది. అది మనం ఇంటి దగ్గర నుంచి చూస్తే పైనుంచి చిన్నగా కనిపిస్తది. కానీ దాని దగ్గరికెళ్తే పెద్దగా ఉంటది. అలాగే స్టార్స్ కూడా చాలా పెద్దగా అండ్ హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ అవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనం వాటి హీట్‌ని మనం ఫీల్ అవ్వం. సెలెస్టియల్ బాడీస్ అంటే ఏవైతే స్పేస్‌లో ఉంటాయో, నేచురల్ ఆబ్జెక్ట్స్ అయితే వాటిని సెలెస్టియల్ బాడీస్ అంటారు. నెక్స్ట్ కాన్‌స్టెల్లేషన్. వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై ఎ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్‌ని కాన్‌స్టెల్లేషన్ అంటారు. అంటే స్కైలోని స్టార్స్ అన్నిటిని కలిపి ఒక ఇమాజినరీ పిక్చర్‌ని చేస్తే ఎలా ఉంటుంది? వాటినే కాన్‌స్టెల్లేషన్ అంటారు. ఎగ్జాంపుల్‌గా ఉర్సా మేజర్ అండ్ స్కార్పియో. ఉర్సా మేజర్ అనేది బియర్ షేప్‌లో ఉంటుంది. స్కార్పియో అనేది తేలు షేప్‌లో ఉంటుంది. స్కైలో ఒక 7 స్టార్స్ కాన్స్టాంట్‌గా బ్రైట్‌గా షైన్ అవుతూ ఉంటాయి. వాటినే సప్తరిషి అంటారు. ఈ సప్తఋషి ఉర్సా మేజర్ కాన్స్టెల్లేషన్‌లోని ఒక పార్ట్. ఈ సప్తఋషిలో 2 స్టార్స్ ఇమాజినరీ పాయింట్స్ అంటారు. వాటిని బేస్ చేసుకొని మనం నార్త్ స్టార్ ఎట్ట ఉందనేది ఫైండ్ ఔట్ జేయొచ్చు. ఈ నార్త్ స్టార్‌ని పోల్ స్టార్ అని కూడా అంటారు. ఈ నార్త్ స్టార్ మనకి నార్త్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందనేది చూపిస్తుంది. Next, planets. Some celestial bodies do not have their own heat and light. They are lit by light of stars. అంటే కొన్ని సెలెస్టియల్ బాడీస్‌కి దే ఓన్ హీట్ అండ్ లైట్ ఉండవు. అవి వేరే స్టార్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా ప్లానెట్స్, యాస్ట్రాయిడ్స్, మెటియోర్స్ లాగా. ఇప్పుడు ప్లానెట్స్ అనేటివి ఎర్త్ చుట్టూ ఒక ఫిక్స్డ్ ఎలాంగేట్ పాత్‌లో తిరుగుతూ ఉంటాయి. దాన్ని ఆ తిరిగే పాత్‌ని ఆర్బిట్ అని అంటారు. ప్రెజెంట్ మనకి సోలార్ సిస్టమ్‌లో 8 ప్లానెట్స్ ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. టిల్ ఆగస్ట్ 2006 వరకు మనకు సోలార్ సిస్టమ్‌లో 9 ప్లానెట్స్ ఉండేవి. ప్లూటోని గూడా ప్లానెట్‌లా కన్సిడర్ చేసిండ్రు. కానీ ఆగస్ట్ 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ మీటింగ్ జరిగింది. అప్పుడు ప్లూటోని ప్లానెట్ లిస్ట్‌లో నుంచి తీసి డ్రాఫ్ట్ ప్లానెట్ జేశారు. Solar system. The sun, 8 planets, and some celestial bodies like asteroids, meteoroids వీటిని సోలార్ సిస్టమ్ అంటారు. ఈ సోలార్ సిస్టమ్‌కి అందరికి హెడ్ ఎవరు అనంటే సన్. ఈ సన్ మిడిల్‌లో ఉంటుంది. సన్ చుట్టూ ఇవన్నీ ఎలిప్టికల్ ఆర్బిట్‌లో తిరుగుతూ ఉంటాయి. సన్ ఈజ్ ఎ స్టార్. ఇది సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్‌లో ఉంటుంది. ఇది 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. దీనికి పుల్లింగ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఈ సోలార్ సిస్టమ్‌ని బైండ్ చేస్తుంది. ఇక్కడ పుల్లింగ్ ఫోర్స్ అంటే ఏంటిది అనంటే గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్ల సన్ ప్లానెట్స్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది. సన్‌కున్న గ్రావిటీ వల్ల ఎర్త్‌ని లాగుతుంది ఆర్ పుల్ చేస్తుంది. ఒకవేళ సన్‌కి గ్రావిటీ లేకపోతే ఎర్త్ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతుంది. ఎర్త్ థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. ఇది సైజ్‌లో ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్. మరి ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. దీన్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. బ్లూ ప్లానెట్ అని ఎందుకంటారంటే 71% ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ వాటర్‌తో ఫిల్ అయి ఉంటుంది. స్పేస్‌లో నుంచి చూసినప్పుడు ఎర్త్ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు. ఎర్త్ అనేది యూనిక్ ప్లానెట్ కూడా. ఎందుకంటే
ఓన్లీ ప్లానెట్. ఇది లైఫ్‌ని సపోర్ట్ చేస్తుంది. అందుకనే ఇది యూనిక్ ప్లానెట్ అని అంటారు. ద షేప్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ జియాయిడ్. కామన్‌గా ఎర్త్ రౌండ్ షేప్‌లో ఉంటుందని అంటారు. కానీ అది రౌండ్ షేప్ కాదు. జియాయిడ్ షేప్. జియాయిడ్ షేప్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయి ఉంటుంది. బోత్ సైడ్స్ ఈక్వేటర్ ప్లేస్‌లో కొంచెం బల్జ్ అయి ఉంటుంది. అండ్ పోల్స్ ప్లేస్‌లో కొంచెం ఫ్లాట్‌గా ఉంటుంది. ఈ షేప్‌ని జియాయిడ్ షేప్ అంటారు. ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ న్యాచురల్ శాటిలైట్. అదేంటి శాటిలైట్ అంటున్నారు అంటే, గ్రావిటీ వల్ల ఒక ఆబ్జెక్ట్ ప్లానెట్ చుట్టూ ఆర్ లార్జెస్ట్ సెలెస్టియల్ బాడీ చుట్టూ రివాల్వ్ అవుతుంది అంటే, దాన్ని శాటిలైట్ అనే అంటాం. మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది కదా! అందుకే అది శాటిలైట్. న్యాచురల్ శాటిలైట్ ఎందుకు అనంటే, అది మ్యాన్ మేడ్ వల్ల కాకుండా, అది న్యాచురల్‌గా ఫార్మ్ అయింది కాబట్టి న్యాచురల్ శాటిలైట్. మూన్ 3,84,000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్ ఉంటుంది. Moon moves around the Earth in a 27 days, same time to spin. ఎర్త్ చుట్టూ మూన్ తిరగడానికి ప్లస్ స్పిన్ అవ్వడానికి కూడా సేమ్ టైం తీసుకుంటుంది. అందుకే మనం వన్ సైడ్ ఆఫ్ ది మూన్ మాత్రమే చూస్తాం. మనం మూన్‌లో డిఫరెంట్ ఫేసెస్ చూస్తాం. ఫుల్ మూన్‌ని పౌర్ణమి అని, న్యూ మూన్‌ని అమావాస్య అని అంటాం. ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్‌కి మనకి 15 డేస్ టైం పడుతుంది. కానీ ఫుల్ మూన్ నుంచి ఫుల్ మూన్‌కి మనకి 29.5 డేస్ పడుతుంది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ఎర్త్ చుట్టూ మూన్ ఒక రౌండ్ వేయడానికి 27 డేస్ పడుతుంది. కానీ ఫుల్ మూన్ నుండి నెక్స్ట్ ఫుల్ మూన్‌కి 29.5 డేస్ పడుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆస్ట్రాయిడ్స్ అండ్ మెటియోరైట్స్ గురించి నేర్చుకుందాం.